పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మోదీ 3.0 భారతదేశ రాజకీయం. మరో 10 ఏళ్ల పాటు మోదీ విజయాలట. భారతదేశం మొత్తం మోదీ మీద ఆధారపడే వాళ్ళే. ఇతర దేశాల్లో అధినేతలందరూ ఓడిపోతూ భారతదేశంలో మాత్రం మోదీ 3.0కు అన్నీ సిద్ధం. మిడ్ టర్మ్ ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్ రేటింగ్స్ అమెరికాలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. 2020లో తిరిగి ఎన్నికైన వెంటనే ఎమాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్ పార్లమెంట్లో ఎదురు దెబ్బతిన్నాడు. ఆపై పరిస్థితులను చక్కదిద్దడానికి 2024లో ముందస్తు ఎన్నికలు వెళ్లాల్సి వచ్చింది. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్రిటన్లో 6వ ప్రధానమంత్రిని, జర్మనీ 3వ ఛాన్సలర్ను చూసింది. హంగేరీలో ఒకప్పుడు రాజకీయంగా తిరుగులేని శక్తిగా ఉన్న విక్టర్ ఓర్బాన్ 16 ఏళ్ల తర్వాత ఓడిపోవడం యూరప్ అంతటా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. గ్లోబల్ లీడర్లు ఇలా పతనమవుతున్న మోదీ ప్రస్థానం మాత్రం అప్రతిహతంగా సాగిపోతుంది. బెంగాల్ నుంచి మహారాష్ట్ర వరకు తిరుగులేని మోదీ మార్కు ఎన్డీఏకు కొత్త రక్షణ కవచంగా మారింది. ఇటీవల మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల్లో పాకిస్తాన్ కంటే భారతదేశమే వెనుకబడిపోతుందన్న మాటల మధ్య బెంగాల్ ఎన్నికలు మోదీ 3.0కు రెడీ చేశాయి. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోదీకి వ్యూహాత్మక బలాన్నిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మేజార్టీ ప్రజాస్వామ్య దేశంలోనూ నాయకత్వాలు అస్థిరమైన, అనూహ్యమైన ఒత్తిడిని, ఆంక్షలను ఎదుర్కొంటున్న తరుణంలో ఇది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికలంత ప్రాముఖ్యత కలిగిన ఎన్నికల్లో పదే విజయం సాధిస్తున్న ఏకైక ప్రజాస్వామ్య నాయకుడు ఆయనే. వీటికి భిన్నంగా 2024 లోక్సభ ఎన్నికల్లో తన పార్టీకి 60 కంటే ఎక్కువ సీట్లు తగ్గినప్పటికీ మోదీ కేవలం కొన్ని నెలల్లో పుంజుకొని హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. నిజానికి 2024 తర్వాత జరిగిన 11 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 7 చోట్ల విజయం సాధించింది. ఇందులో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్కు చెందిన ఆప్ను గద్దెదించడం, అలాగే పశ్చిమ బెంగాల్లో బలంగా పాతుకుపోయిన మమతా బెనర్జీపై అసాధారణ విజయాన్ని నమోదు చేయడం అత్యంత కీలకం. ఈ మద్దతు అత్యంత క్లిష్ట సమయంలో లభించింది. ట్రంప్తో స్నేహంగా వ్యవహరించడం, పాకిస్తాన్ ఉగ్రవాద సవాలు, ఆపరేషన్ సింధూర్, ప్రస్తుతం సాగుతున్న పశ్చిమాసియా సంక్షోభం వంటి కీలక అంశాల మధ్య ఇది చోటు చేసుకుంది. మోదీకి ఇప్పుడు తన వ్యూహాత్మక ఆలోచనకు అనుగుణంగా భారతదేశ విధానాలను రూపొందించడానికి మరింత రాజకీయ వెసులుబాటు, స్వేచ్ఛ లభించాయి. ఈ ఎన్నికల ద్వారా లభించిన తదుపరి అతిపెద్ద వ్యూహాత్మక ప్రయోజనం పశ్చిమ బెంగాల్. 1977 తర్వాత దాదాపు 50 ఏళ్లలో పశ్చిమ బెంగాల్లో తన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న తొలి ప్రధానమంత్రి మోదీయే కానున్నారు. ఇది కేవలం రాజకీయ విరామనానికి ముగింపు మాత్రమే కాదు. ఢిల్లీ, కోలకత్తా మధ్య వ్యూహాత్మక బంధాన్ని పునర్నిర్మించడం జరిగింది. దేశ భద్రతాపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ రాష్ట్ర విషయంలో కేంద్రంలోని అనేక ప్రభుత్వాలు గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. సిలిగురి నుంచి గ్యాంగ్టక్, గువాహతికి కలుపుతూ కనీసం 2 రహదారులు, వాటి మధ్య అంతర్గత అనుసంధానాలు, చికెన్ స్నెకా గుండా ఒక సొరంగ మార్గం నిర్మించాలనే భారీ ప్రణాళికలో ఇప్పుడు వ్యూహాత్మకంగా వేగం లభించింది. అస్సాం, బెంగాల్ రెండింటిలోనూ ఒకే పార్టీ అధికారంలోకి ఉండడం ఇదే మొదటిసారి. ఇది రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత సులభతరం చేస్తుంది. గతంలో మమతా బెనర్జీ, షేక్ హసీనాతో నేరుగా జరిపే ఢాకా, కోలకత్తా స్వతంత్ర సంభాషణకు ఇక తావుండదు. ఢాకా ప్రభుత్వానికి ఇప్పుడు ఢిల్లీ, కోలకత్తా అనేవి ఒక రకమైనవి విడదీయలేని దౌత్య మార్గాలు. బంగ్లాదేశ్లోని తారిక్ రెహమాన్ ప్రభుత్వం కొత్త సమీకరణాలను నిర్మించుకోవాల్సింది ఈ సమయంలోనే. ఈ స్పష్టత అత్యంత కీలకం. ఈ ఎన్నికల ఫలితాలు మరో విశేషాన్ని కూడా సాధించాయి. లోక్సభలో 40 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు కలిగిన 4 కీలక రాష్ట్రాల్లోనూ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్లోనూ తొలిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ తూర్పు పడమర ఆకాంక్ష మొత్తం 210 లోక్సభ స్థానాలను కలిగి ఉంది. 2024లో ఈ 210 స్థానాలు ఎన్డీఏ 100 సీట్ల కంటే ఎక్కువగా పరిమితమైంది. కానీ కేవలం 2 ఏళ్లలోనే ఈ 4గింటిలో 3 రాష్ట్రాలను గెలుచుకోవడం ద్వారా తన పట్టును బలపరుచుకుంది. ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి ఈ అసెంబ్లీ ఎన్నికలే మోదీ 3.0 ప్రభుత్వానికి నూతన శక్తిని అందించాయి. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ విజయం ఎన్డీఏకు ఉత్తరప్రదేశ్లో సమానమైన ఒక బలమైన రాజకీయ అండనిచ్చింది. బీహార్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు కలిసి 100కు పైగా లోక్సభ స్థానాలను కలిగి ఉన్నాయి. వీటిలో 2 రాష్ట్రాలు బెంగాల్, ఒడిశా బీజేపీకి కొత్త క్షేత్రాలు. మోదీ రాజకీయ ప్రభావం ఎక్కడా తగ్గకుండా ఉండడానికి అవసరమైన ఇవి అదనపు రక్షణ కవచంగా పనిచేస్తాయి.
వచ్చే కొద్ది సంవత్సరంలో భారతదేశ సరిహద్దుల లోపల వెలుపల తన వ్యూహాత్మక ఎజెండాను అమలు చేయడానికి మోదీకి ఇంతకంటే అనుకూలమైన సమయం మరొకటి ఉండదు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరమైన అనూహ్యమైన వాతావరణం నెలకొన్న తరుణంలో మోదీ ప్రభుత్వ రాజకీయ పునాది మరింత పటిష్టమై స్థిరత్వాన్ని భరోసాను దాటుతుంది. ఇతర దేశాల నాయకులు తమ రాజకీయ ఉనికి కోసం పోరాడుతున్న ఈ సమయంలో భారతదేశ ఆర్థిక వృద్ధిని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడానికి ఈ పటిష్టమైన స్థానమే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.